హలో గాయ్స్, ఈ వీడియోలో మీకు మరొక కొత్త క్రాఫ్ట్ మా పాప చేసింది మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఈ క్రాఫ్ట్ వచ్చేసి చూడండి, మా ఇంట్లో కనిపిస్తుంది కదా, వాటర్ బాటిల్ తోటి అండ్ చిన్న చిన్న బబుల్స్ అండ్ ఒక గ్లూ ప్యాకెట్ అండ్ దాంతోపాటు ఒక కలర్స్ పేపర్స్, చిన్న పెయింట్ బాక్స్, తను వచ్చేసి ఎల్లో కలర్ పెయింట్ తీసుకుంది అండ్ పెయింట్ బ్రష్. వీటితోటి ఎంత చక్కగా చేసిందో చూడండి. ఫైనల్గా తను ఒక కలర్ పేపర్, అంటే మీకు డిఫరెంట్ ఏ కలర్ పేపర్స్ అయినా తీసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్ పేపర్స్ తీసుకొని దాని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేయండి. సో 4 or 5 టైమ్స్ మీరు ఫోల్డ్ చేశారు అంటే మీకు నీట్గా కనిపిస్తుంది అనమాట. మీరు ఎక్కువ స్ట్రెస్ పెట్టకుండా ఇలా మీరు ఫోల్డ్ చేసేసుకొని దాన్ని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఓపెన్ చేసి ఒక స్ట్రైట్ లైన్లో క్రాస్గా ఫోల్డ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా క్రాస్గా ఫోల్డ్ చేసేసుకున్నారు అనుకోండి, మీకు ఒక ఎలా ఉంటుందని, మీకు మన జెండా వందనం రోజు డెకరేషన్ చేస్తారు కదండి, ఆ విధంగా కనిపిస్తుంది అనమాట. సో దీనికి ఒక స్టిక్, అంటే దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవడం కోసం ఒక స్టిక్, ఏదో ఒక స్టిక్ని మీరు లోపలికి ఫోల్డ్ చేసుకోవచ్చు. లేదు అంటే ముందే మీరు స్టిక్కి ఫోల్డ్ చేసుకున్నా ఓకే. సో తను వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసేసుకుంది. దాంట్లోకి ఎలా మనకి 4 కలర్స్ని తను ప్రిపేర్ చేసేసుకుంది. సో మీరు ఇంకా కూడా డిఫరెంట్ కలర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకొని, మన చిన్న వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, స్ప్రైట్ బాటిల్స్, ఆ స్ప్రైట్ బాటిల్స్ పైన పేపర్ తీసేసి దానికి ఒక ఎల్లో కలర్ వేసేసుకుంది. ఆ ఎల్లో కలర్కి చిన్న కలర్స్ అనేది తనకు నచ్చినట్టుగా వేసేసుకుంది అనమాట. దానికి మీరు ఇంతకుముందు స్టిక్స్కి ఎలా అయితే పేపర్ని కట్ చేసిందో అదే ఒక పేపర్ని తీసుకొని వాటర్ బాటిల్ మూతకి కనిపించకుండా డెకరేషన్ లాగా కనిపించాలని అలా పెట్టేసుకుంది. దానికి బాల్స్ని స్టిక్ చేసింది. ఇప్పుడు ఇలా అందులో తను చేసేసుకున్న స్టిక్స్ అన్నిటిని ఇందులో పెట్టేసుకుంది అనమాట. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో, నచ్చిందా? సో లేదు, నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ అండ్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే ఇంకా కొంచెం వీడియోస్ మాకు చేయడానికి సపోర్ట్ఫుల్గా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.